టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకైః అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అని ఆఖరి దశ అత్యద్భుతంగా పట్టుకుని వీళ్ళని ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎంత ఆదాయాలు పెడుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమంటే జేబులో నుంచి తెస్తే 500 నోట్లు వచ్చేయండి, ఇప్పుడు అన్నీ పోయినాయండి, రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు. సంతానం కలుగుతుంది మీకు, సంతానం ఇంతకాలం లేనటువంటి వాళ్ళకి. అలాగే ఇంతకుముందు మీ భార్య కేసులు పెట్టినవన్నీ కూడా విత్డ్రాల్ అయిపోవడానికి, కేసులన్నీ కూడా ముగింపు అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇల్లు కట్టారు మీరు ఆల్రెడీ, కానీ కొన్ని ఇల్లులు అమ్మేశారు. కాబట్టి చేసే పని చేయరా బాబు అంటే అందరితో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి, కళాకారులకి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సింహరాశి వారంతా కూడా లావుగా మీరు 0 సైజ్ అయిపోవాలని చెప్పి డైటింగ్లన్నీ చేస్తూ ఉంటారు, కానీ అవేమి కాకుండా చాలా లావు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా తీర్థయాత్రలకి, విందు వినోద యొక్క కార్యక్రమాలకి వెళ్ళడం జరుగుతుంది. ఆదాయాలు బాగా లేదండి అనుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఎక్స్కర్షన్లకి, బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ మీరు పని చేసినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి పైసలు ఇంకా రాలేదండి అని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వెళ్ళినట్టు శని, కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.